తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ని చూసి షాక్ అయ్యారట మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకేమన్నానా మామూలుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం, అది కూడా ఈ రేంజ్‌లో ఉండడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ప్రేక్షకులకి ఎంతో అద్భుతమైనటువంటి ఫీలింగ్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి అభిమానులు కూడా వేరే రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కోట్లు ఖర్చుపెట్టి హెలికాప్టర్ కొన్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు కదా అంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాదు, వస్తే మాత్రం ఇంకా ఒక రేంజ్‌లో అయితే సందడి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రోజా అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే మాత్రం ప్రేక్షకులకి ఇక నిద్ర కరువే. అందుకే ఖచ్చితంగా ఈ సినిమా కనుక మరి ఏ రేంజ్‌లో అయితే పాపులారిటీ తెచ్చుకుని 'ట్రిపుల్ ఆర్' నేషనల్ లెవెల్‌తో మరి హిట్ అయ్యారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకొస్తే ఆయన అంతకు మించి హిట్ సాధిస్తారని సో, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అంటూ చెప్తోంది. ప్రస్తుతం రోజా అయితే షాక్‌లో ఉందని సమాచారం. మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే. తెలుగుదేశం పార్టీ కోలుకోలేని షాక్ తింటుందనైతే చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసే సంచలనంతో మిగతా వాళ్ళకి హీటు పుట్టడం గ్యారంటీ.